హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక 2 రోజుల నుంచి ఫుల్ బిజీ అబ్బా. స్వామి భజన అయితే పెట్టుకున్నాం, అందుకనే వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. ఇక సోమవారం కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక రిషి వస్తారని కలవరిస్తూ ఇక ఆ ముసలి దంపతుల్ని ఫోన్ ఎక్కడన్నా ఉంటే తీసుకొస్తే నేను మాట్లాడతాను అంటే ఇక ఆ ముసలాయన్ని పంపించి ఆ ఫోన్ బడ్డీ కొట్టాడు దగ్గర ఉంటుంది, ఫోన్ తీసుకురాపో అనేసి ఆ ముసలవ్వ అనేసరికి సరే వెళ్తానని చెప్పేసి వెళ్తాడు. ఇక వాళ్ళని అడిగి ఒకసారి ఫోన్ ఇస్తారా, ఫోన్ చేసుకొని ఇస్తాము అని చెప్పేసి అంటే చాలాసార్లు ఇంటికి ఇవ్వము, నంబర్ ఇవ్వు నేనే చేసి ఇస్తాను మాట్లాడదు అని అంటే నంబర్ ఇంట్లో ఉంది, నేను ఒక్కసారి చేసి మళ్ళీ ఇప్పుడే తీసుకొచ్చి ఇస్తాను అనేసి తీసుకొస్తారనమాట ముసలయ్య. అలా తీసుకొచ్చి ఇక రిషికి ఇస్తే రిషి హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇక వస్తారు నంబర్కి డయల్ చేస్తూ ఉంటాడనమాట. కానీ వస్తారా అయితే ఇక్కడ ఫోన్ అయితే లిఫ్ట్ చేయదనమాట. ఏటు ఈ అనుపమకు బాగాలేదు కదా, ఇక ఆవిడ దగ్గరే ఉంటారు మహేంద్రను ఇక వస్తారా. రిషి 1కి 2-3 సార్లు అయితే ఫోన్ అయితే చేస్తాడనమాట. అయినా కానీ లిఫ్ట్ చేయకుండా అలా రింగ్ అవుతూనే ఉంది. ఏమైందయ్యా అని అంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి అంటే ఇంకొకసారి ట్రై చేయ్యా అంటే సరే అని చెప్పేసి మళ్ళీ తీస్తూ ఉంటే వస్తారా త్వరగా చెయ్యి, త్వరగా లిఫ్ట్ చేయి అనేసి అంటూ అయితే ఉంటాడు. ఈలోపు భద్ర అయితే అటు నుంచి వస్తాడు. ఇక భద్ర ఫోన్ లిఫ్ట్ చేస్తాడనమాట. ఇక అలా లిఫ్ట్ చేసి హలో అనేసి అంటే హలో వస్తారా, నేను రిషిని అనేసి రిషి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు లేకుండా ఇలా అయిపోయింది, ఇక నేను పలానా చోట ఉన్నానని అడ్రస్ అయితే చెప్పడు. కానీ నువ్వు ఎలా ఉన్నావు, నేను బాగానే ఉన్నాను, ఇంకొంతకాలం పడుతుంది, నేను ట్రీట్మెంట్ అది చేసుకుంటున్నాను, త్వరగా వచ్చేస్తాను, నువ్వేం బాధపడకనే తన వర్షన్లో మొత్తం చెప్పేసుకుంటూ ఉంటాడు. ఎక్కడున్నాడో మాత్రం చెప్పడనమాట. ఇక దాంతో ఇక ఏమో వస్తారా మాట్లాడలేదు అనగానే ఫోన్ కట్ అయిపోతుంది. ఇక రిషి ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ అనేది అయితే వస్తుందన్నమాట. ఈ భద్ర ఇక ఇలా చేస్తూ ఉంటాడు. ఇక ఈలోపు వస్తారా వచ్చేస్తూ ఉంటుంది. ఫోన్ అయితే భద్ర అయితే మాట్లాడుతూ ఉన్నట్లుగా తన చేతిలో ఉంటే ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏం లేదు మేడం అనేసి అంటూ ఉంటే ఫోన్ అయితే ఇక పక్కన పెట్టేస్తాడు. స్విచ్ ఆఫ్లో అయితే ఉంటుంది. ఇక ఒక్కసారిగా వస్తారా నా ఫోన్ ఏంటి ఇక్కడ మర్చిపోయాను హడావిడిలో అనేసి అనుకుంటూ ఫోన్ తీస్తే స్విచ్ ఆఫ్ అయిపోయినట్లుగా ఉంటే అయ్యో ఛార్జింగ్ లేదా అనేసి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటుంది. ఇక భద్ర అమ్మయ్య, లేకపోతే ఇప్పుడు రిషి గారు ఫోన్ చేస్తే ఇప్పుడు ఈవిడ లిఫ్ట్ చేసి ఉంటే వీళ్ళిద్దరు కలిసిపోయి ఉండేవాళ్ళే అనేసి అనుకుంటూ అయితే ఉంటాడనమాట. ఇక వస్తారకి ఏం అనుమానం రాకుండా వెళ్ళిపోతాడు. ఇక ఇలా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ రిషి వాళ్ళేమో ఏమైందో ఫోన్ కట్ అయిపోయింది, ఫోన్ ఎత్తట్లేదు, అసలు ఎత్తింది ఎవరు అయి ఉంటారు, అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదా అని చెప్పేసి ఇక ఒక్కసారిగా అనేసరికి ఇక సరే బాబు అబ్బాయి త్వరగా తీసుకురమ్మన్నాడు అనేసి ఈలోపే ఫోన్ అతనే వచ్చేస్తూ ఉంటాడు. నా ఫోన్ తీసుకొచ్చావు, నాకు ఫోన్ కావాలి ఇవ్వవా అనేసి ఇక అంతలోకి సరే బాబు అని చెప్పేసి ఇక వస్తారా నంబర్ని డిలీట్ చేసి ఇక ఇస్తాడనమాట రిషి ఫోన్ నంబర్ని. ఇక ఫోన్ ఇచ్చేయంగానే ఇక్కడ వస్తారా ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇక రిషి ఫొటోస్ చూసి ఏడుస్తూ ఉంటే ఒక అన్నోన్ నంబర్ అయితే వచ్చి ఉండిద్ది. దాన్ని ఆన్సర్ చేసినట్టుగా కూడా ఉంటుంది. ఈ నంబర్ ఎవరిది, అసలు నేను ఆన్సర్ చేయలేదే, ఎక్కడ ఎవరు, ఒకవేళ రిషి సార్ ఏమైనా ఫోన్ చేశారా, రిషి సార్ ఫోన్ కూడా పోయింది కదా అన్నట్లుగా అయితే ఇక ఆ ఫోన్కు ఫోన్ చేస్తే ఇక హలో ఈ నెంబర్కి ఇందాక ఫోన్ వచ్చింది, ఎవరండి మీరు అనేసి అంటూ ఉంటే ఇందాక ముసలాయన ఫోన్ తీసుకెళ్ళాడు, ఫోన్ చేసుకొని ఎత్తానని, మీరు మాట్లాడారా ఏమన్నా అని చెప్పేసి మేం కాదు అని అంటే అవునా అంటే అదే ఊరండి అని అంటే ఇక వస్తారా అంటే ఆ ముసలాళ్ళకి నాకు ఏం సంబంధం, ఒకవేళ రిషి సార్ అక్కడ ఏమైనా ఉన్నారా అన్నట్లుగా ఇక సరే అదే ఊరు అనగానే ఇక ఆ ఊరు పేరు చెప్పంగానే అతను ఇక రిషి కోసం ఇక వస్తారా ఎవరికి చెప్పకుండా వెళ్తూ ఉంటుంది. ఇక భద్ర కూడా మాట్లాడాడు కదా, ఇక ఆ ఫోన్ లొకేషన్ అది చూసేసి ఇక వస్తారా ఫోన్లో ఇక రిషి కోసం వెతుక్కుంటూ అయితే వెళ్తాడనమాట. ఇలా వెళ్ళే లోపే ఇక వస్తారా కూడా ఎంక్వైరీ లాగా ఎక్కడ ఎవరు నీతో మాట్లాడటానికి ఫోన్ అడిగింది చూపి వాళ్ళ ఇల్లు అనేసి అంటే ఇక అబ్బాయి దగ్గర ఫోన్ తీసుకెళ్ళిన ముసలో ఆయన ఇల్లు అయితే చూపిస్తారు వస్తారకి. ఇక వస్తారా అయితే వెళ్ళి మీరు ఫోన్ చేశారు నిన్న, నేను చూసుకోలేదు, ఎవరి కోసం చేశారంటే ఎవరు లేరు ఇక్కడ, మీరెవరు అని
అని అంటే మా వారు కనిపించట్లేదు రిషి సార్ అనేసి అంటే ఇక అప్పుడే ఆ ముసలాగు బయటకు వచ్చి ఎవరమ్మా నువ్వు అంటే మా వారు ఫోను చేశారేమో అనుకున్నాను, ఎవరన్నా ఉన్నారా, మా వారు కనిపించట్లేదు, తనకి గాయాలు అయ్యాయి అని చెప్పంగానే ఇక అమ్మ నువ్వేనా వస్తారా అంటే అవును అనగానే ఇక తీసుకువెళ్ళిద్ది అనమాట. భద్ర కూడా తెలిసిపోతుంది ఇద్దరు భలే చిక్కారా అన్నట్టు ఇద్దరిని ఒకేసారి వేసేసే ప్లాన్లో అయితే ఉంటాడనమాట. ఇక రాబోయే కథలో వీళ్ళిద్దరిని కలిపే ఏకైక సిచ్యువేషన్ అయితే ఇదే అయి ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క క్లూతో ఫోన్ చేస్తే భద్ర ఎత్తేసిన తర్వాత అయినా ఇక వస్తారో చూసుకొని నంబరు మళ్ళీ చేసిద్ది కదా. ఇక అలా చేసిన తర్వాత ఇక వసుధార వెతుక్కుంటా వెళ్ళి రిషిని అయితే కలిసి ఇక అక్కడ వీళ్ళిద్దరు కలిసి ఎపిసోడ్స్ అయితే ఉంటాయేమో చూడాలి ఫ్రెండ్స్. ఇలా